హలో ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలనేసి ఈరోజు నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏంటి ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా మంది యేసు క్రీస్తుని దూషిస్తూ ఉంటారు. హిందువులు, ముస్లిమ్స్, అలాగే చాలా మంది కూడా యేసు క్రీస్తుని తిడుతూ ఉంటారు. కానీ ఆయన చేసిన అద్భుతాలు, అంతేకాకుండా బైబిల్ని చదవకపోవడం వచ్చే అనేకమైన ఇబ్బందుల వల్ల చాలా మందికి తెలియదు. ఒకటే. రెండోది, మనుషులు సృష్టించుకున్న దేవుళ్ళు వేరు, నిజమైన దేవుడు వేరు. ఇది తెలుసుకోకుండా వారు యేసుక్రీస్తుని దూషిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు కోసం అర్థం కావాలంటే అది చాలా టైం పడుతుంది. మినిమం ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి 15 సంవత్సరాల్లోనూ బేగా అర్థం అవుతుంది, కొంతమందికి 1 సంవత్సరంలోనూ బేగా అర్థం అవుతుంది, కొంతమందికి 5 సంవత్సరాలను బేగా అర్థం అవుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది మనుషులకి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, మరి ఈ యేసుక్రీస్తుని దూషించే వాళ్ళకి, మతోన్మాదులకి ఈరోజు ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నారన్నమాట. మరి లోక్సభ పార్లమెంట్లో చాలా అద్భుతంగా ఒక సంఘటన జరిగిందన్నమాట. ఏంటంటే, రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పైన ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే, అది యేసు క్రీస్తు కోసం చెప్పడం జరిగింది. అది ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞను రాహుల్ గాంధీ తీసుకొని యేసు క్రీస్తుని మాదిరిగా పార్లమెంట్లో చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని చెప్తూ ఉన్నారంటే, రాహుల్ గాంధీ గారు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలని చెప్పి యేసు క్రీస్తు చెప్పాడు. మరి ఇటువంటి విధంగా తగ్గించుకునే గుణంగా మనం ఉండాలి అనేసి ఒక విధంగా ఒక మాటను వ్యక్తపరిచాడు మాట. అది నిజంగా పార్లమెంట్లో అది మోడీ వినగాలనే నరేంద్ర మోడీకి గుండెల్లో మంట పుట్టిందన్నమాట. అంటే భయం వేసింది నరేంద్ర మోడీకి. అంతలాగా యేసుక్రీస్తు కోసం పార్లమెంట్లో చెప్పగలనే అక్కడ ఉన్న పార్లమెంట్ లోక్సభ మనుషులందరూ కూడా చాలా, ఈ యొక్క నరేంద్ర మోడీతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. కానీ రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకొచ్చింది యేసుక్రీస్తు కోసం. అంటే మీకు ఒక విషయం తెలుసా, ఎవరైనా సరే మనం చనిపోయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా యేసుక్రీస్తే దేవుడు. అది మీరు దేవుడు కాన్సెప్ట్ తెలియక, మీకు దేవుడు ఎవరో తెలియక మనుషులు సృష్టించుకున్న దేవుళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అంటే మనుషులు చేతులతో చేసుకున్న దేవుళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. నేను చాలా వీడియోల్లో చెప్పాను, మనము చేసుకున్నవాడు దేవుడు కాదు, మనల్ని చేసినోడు దేవుడు అని చెప్పి చాలా వీడియోలో చెప్పాను. అయితే యేసుక్రీస్తు విగ్రహం దేవుడు కాదు అని మీకు చెప్పాను, మరియమ్మ విగ్రహం దేవత కాదు అని మీకు చెప్పాను, శిలువ విగ్రహం కూడా దేవత కాదు, మీరు వాటిని పూజించకూడదు అనేసి నేను చాలా వీడియోల్లో చెప్పాను. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే క్రీస్తు లేకుండా మనిషి పరలోక రాజ్యంలోకి వెళ్ళడం. మీకు అంత ఎందుకండి, మన అందరికీ తెలుసు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేసి. అది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, అన్నిటిలో కూడా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా మార్చేస్తున్నారంటే, కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరాగా ఇప్పుడు చెప్తున్నారు. ఎంతకే ఒక 5 సంవత్సరాల ముందు నుంచి 10 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నారు ఇది. కానీ ఇది ఎందుకు చెప్తున్నారంటే, అరే క్రీస్తు కోసం మనం చెప్పడం ఏంటని చెప్పి మార్చేసే విధానం చేశారు. కానీ చాలా చోట్ల బీసీ ఏడి అనేది మారలేదు, అంటే క్రీస్తుతో మారలేదు. అంటే చాలా క్లియర్గా అర్థం కావాలండి మనకి. ఇప్పుడు ఈ భారతదేశంలో ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, కానీ ఒక యేసు క్రీస్తు కోసమే ఎందుకు బిఫోర్ క్రైస్ట్ అన్నాడోనమీ అనేసి ఎందుకు
ఆఫ్టర్ ఏడి అంటే అనడానమీ అనేసి ఎందుకు రాయబడింది ఆఫ్టర్ క్రైస్ట్ అనేసి? అంటే దానికి కారణము యేసుక్రీస్తు అనేది నిజము, యేసుక్రీస్తు అనే దేవుడు నిజము, అబద్ధం కాదు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీరు చాలా మంది బైబిల్ని తప్పుపడతారు, కానీ బైబిల్ని దేవుడికి ప్రార్థన చేసి చదివితే నిజంగా దాంట్లో ఉన్న మర్మాలు దేంట్లో ఉందో. ఇప్పుడు జగన్ గారు వాలంటరీ సిస్టమ్ తెచ్చారు, అది బైబిల్లో నుంచే తెచ్చారు, మీకు ఆ విషయం తెలుసో లేదో. రెండోది మనందరికీ తెలుసు, జగన్ గారు నాన్నగారు 108 తెచ్చారు, అది ఎక్కడి నుంచో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ మనకి రాజ్యాంగం రాశారు, అది ఎక్కడి నుంచో తెలుసా? ద్వితీయోపదేశ కాండం నుంచి తీసుకున్నారు రాజ్యాంగం. అంటే ఇవన్నీ బైబుల్లో నుంచే తీసుకున్నారు. మీకు ఇంకా విషయం కావాలంటే చాలా చాలా విషయాలు, మీరు గ్రీక్ లిటరేచర్ ఎంతమంది మ్యాథమెటిక్స్ చేస్తారో వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, దేవుడు చాలా స్పష్టంగా దేవుడు యొక్క మాటలని అందరూ అనువాదిస్తున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటదంటే, అల్ఫయు నేనే, ఓమేగయు నేనే అని ఉంటుంది. అంటే ఐఆమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్ అనేసి ఇంగ్లీష్ లో. దీనికి అర్థం ఏంటంటే గ్రీక్ లిటరేచర్ అనమాట, అది గ్రీక్ వర్డ్స్ అల్ఫా ఓమేగా. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు, అందరూ ఆటో డ్రైవర్లు నడుపుతుంటారు కదా, అల్ఫా ఆటో ఎంతమందికి తెలుసు? మరి మీరు వీక్షకులు చూస్తున్న వారికి అల్ఫా ఆటో అది ఎవరిదే అంటే దేవుడి పేరు, అది మొట్టమొదటిది. అంటే అది దేవుడికి చెందిన మాట. అల్ఫా అంటే మొదటి వాడు అనేసి. ఇప్పుడు ఓమేగా అది ఎక్కడి నుంచి వచ్చింది? ఓమేగా ఆట ఎంతమందికి తెలుసు? అది కూడా గ్రీకు పదంలో నుంచే వచ్చింది. ఇప్పుడు మీరు మ్యాథ్స్ చేస్తున్నారు కదా, చాలా మంది మ్యాథమెటిక్స్, చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అంటారు. కానీ మన భారతదేశంలో అందరూ మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు. ఈ మ్యాథ్స్, ఈ మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? గ్రీక్ లిటరేచర్ నుంచే కదా. మీకు తెలుసా లేదా? అల్ఫా, బీటా, గామా, డెల్టా, జీటా, తీటా, అయోటా, కప్పా, లమడా, ము అనేసి గ్రీక్ లిటరేచర్ ఉంటుంది అన్నమాట, గ్రీకు పదాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సైన్ టేటా, కాస్ టేటా అని చెప్పి కొన్ని పదాలు వాడుతుంటారు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ యేసు క్రీస్తుకు చెందిన విషయాలన్నీ. ఇవన్నీ బైబిల్లో మీరు చూసుకొని కావాలి. ఇంకా ఎవిడెన్స్ కావాలా? బైబిల్లో పాలస్తీనా దేశం కోసం ఉంది, గాజా దేశం కోసం ఉంది, ఇంకా ఐగుప్తు దేశం కోసం ఉంది. ఇప్పుడు ఉమా ట్రావెలర్ అని చెప్పి ఒక ట్రావెలర్ జార్డన్ దేశం కోసం చూపించాడు. ఆ జార్డన్ అనేది ఎక్కడదే? బైబిల్లోనే. బైబిల్లో అంటే బైబిల్లో ఎప్పుడో వీటి కోసం రాశారు. ఇప్పుడు మనుషులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది ఉందా అది ఉందని చెప్పి అందరూ కూడా వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి ముందే బైబిల్ ఎప్పుడో రాయబడింది, దేవుడు ఎప్పుడో రాయించాడు దేశం కోసం. అసలు దేవుడు ఎక్కడి నుంచి ఏది ఎలా కాపాడాడు అని చెప్పి. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి అన్ని చూపిస్తూ ఉన్నారు. కానీ దానికి ముందే ఇస్రాయేల్ దేశం కోసం. అంటే దేవుడు అంటే ఎవిడెన్స్. దేవుడు మిత్ స్టోరీ కాదు, దేవుడు అంటే అబద్ధం కాదు, దేవుడు నిజం. అన్ని హిస్టారికల్ గా, ఎక్సౌగేషన్స్ గా, ఇవన్నీ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ ప్రతి దిక్కున దేవుడు పెట్టాడు. ఇంకా చాలా 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 ఎవిడెన్సెస్, ఒకటి కాదు అన్ని ఎవిడెన్సెస్ ఉన్న బైబిల్లో. తెలుసా మీకు? ఆల్రెడీ నేను నోవాహు ఓడ కోసం చేశాను, ఇంకా కొన్ని విషయాలు కూడా నేను చేశాను. చాలా ఎవిడెన్సెస్ తో బైబిల్ కూడింది. ఇంకా కూడా నేను ఒక్కొక్క వీడియో చేయాలని అనుకుంటున్నాను. అంటే ఎవిడెన్షియల్ ప్రూఫ్. వితౌట్ ఎవిడెన్స్ ఐ డోంట్ సే ఎనీథింగ్ టు ద పీపుల్. ఓకే, నేను లేని స్టోరీల కింద నేను చెప్పాలనుకోవట్లేదు. ఉన్నవే అంటే మనవే, ఫ్యాబ్రికేషన్స్ కాదు, అబద్ధ మాటలు కాదు, ఉన్నవే చూపించి వీడియో చేయాలనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, యేసు క్రీస్తు కోసం ప్రతి చోట ఆయన కోసం, ఆయన నామము ప్రతి చోట పిలువబడుతూ ఉన్నది. మరి చాలా మంది మతోన్మాదులు దేవునికి
వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ఆల్.